తాళం వేసిన సెల్లో ఉన్నవాడు పారిపోతే పట్టుకోలేకపోయావు. బయటికి వెళ్ళిపోయిన వాడిని పట్టుకుంటావా? చా చూడు, ఈ విషయం బయటకు పొక్కడానికి వీల్లేదు, అర్థమైందా? ఏంటి సార్, మరి పోలీసు రిపోర్టు? ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? అర్థం లేకుండా మాట్లాడుకో. మనం పోలీసుల దగ్గరికి ఎలా వెళ్తామయ్యా? చూడు, వాడిని ఎలాగైనా పట్టుకు తీరాలి, లేకుంటే మనందరూ ఇరుక్కుంటాం, అర్థమైందా? నేను తర్వాత ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టే. నీతో విషయం చెప్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ నువ్వేమనుకుంటావేమోనని. ఏమిటది? ఓ మంచి రోజు చూసి ఆ అవినాష్కి ఇచ్చిన ట్రీట్మెంటే మీ ఆయనకి ఇస్తే వద్దులే, ఆయన పాపం. షిట్. వాడికి ఇప్పుడు మా మీద ఉన్న కసిలో సుధిని ఏం చేసినా చేయగలడు. వెంటనే సుధిని హెచ్చరించాలి. సుధేమో సెల్ ఫోన్లో దొరకటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి ట్రై చేస్తే హలో హలో, సుధ లేరండి? లేరండి, బయటికి వెళ్ళారండి. ఓ, ఇంకా రాలేదా? వచ్చే టైమేనండి. మీరు? నేను డాక్టర్ గారు ఫోన్ చేశారని చెప్పండి. వెంటనే నా సెల్లికి ఫోన్ చేయమని చెప్పండి. చెప్తారు కదా? అలాగేనండి, డాక్టర్ గారి చెల్లికి ఫోన్ చేయమని చెప్పాలి, అంతే కదండి? చెప్తానండి. ఎవరో ఎవరో
ఏంటి కెమెరా బాత్రూంలో ఫిక్స్ చేసింది. తాళం వేస్తున్న సెల్లో ఉన్నవాడు పారిపోతున్న పట్టుకోలేకపోయాం. బయటికి వెళ్ళిపోయిన వాడిని పట్టుకుంటావా?